హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి తక్కువ బడ్జెట్లో మంచి ఫుల్ కమర్షియల్ బస్వై రోడ్ రన్నింగ్ రోడ్కు ఇప్పటికిప్పుడు మీకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి. ఇది వచ్చేసి మరి మనకు G+2 బిల్డింగు, మీరు తమిళలో చూసినట్టు జస్ట్ 65 lakhs, మరి 65 లక్షలకు ఒక రన్నింగ్ రోడ్కు, బిజినెస్ రన్నింగ్ అయ్యే రోడ్కు మరి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీని దొరకడం కూడా చాలా కష్టము. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్లో వచ్చేసి ఒక షట్టర్ ఇచ్చారు, 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే టోటల్గా 1 BHK ప్లాన్ చేస్తాం. మరి సెకండ్ ఫ్లోర్లో మనకు 1 BHK అయితే 2 పొజిషన్స్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మరి కింద అయితే ఒక షట్టర్ అయితే దీనికి షట్టర్ ఇచ్చారు. షట్టరు మనకు అలాగే ఒక సింగిల్ రూమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే మనకు 1 BHK అయితే ప్లాన్ చేశారు. దీనికి వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టు ఒక షట్టరు, అలాగే దీనికి వచ్చేసి మరి 1 BHK అయితే ఇచ్చారు. 1 BHK లోపల చూసుకున్నట్టు ఇది వచ్చేసి హాలు. మరి ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో డిజైన్ చేశారు, ఈస్ట్ ఫేసింగ్లో చేశారు. ఏదైతే మనకు ఈస్ట్ ఫేసింగ్లో మరి నార్త్ సైడ్ అయితే ఈశాన్య మూలకు బోరు, అలాగే సంపు, మున్సిపల్ వాటర్ అయితే దీనికైతే ఉండదని చెప్పుకోవచ్చు. మరి 60 ఫీట్ల రోడ్డుకు ప్రాపర్టీ దొరకడం కూడా చాలా కష్టము. ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇచ్చారు. ఇది హాల్ లాగా వాడుకోవడానికి మనకి చిన్నగా హాల్ అయితే ఇచ్చారు. ఇది చూసుకున్నట్టు మరి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఇది చూస్తున్నామో బెడ్రూము, దీనికి మరి వాష్రూమ్ వచ్చేసి మనకు మెట్ల కింద అయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఒకవేళ షట్టర్లో మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా షట్టర్దు అలాగే ఈ 1 BHK మీరు రెంట్కి ఇచ్చుకుంటే వాష్రూమ్ అయితే మెట్ల కింద యూజ్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మరి కిచెను కింద ఈ బిల్డింగ్ కింద వచ్చేసి మరి ఫ్లోరింగ్ విషయంలో కానీ అలాగే మరి వర్క్ విషయంలో కానీ ఇది దగ్గరుండి ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ అయితే చాలా స్టాండర్డ్గా ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓనర్స్ దగ్గరుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న కాబట్టి మరి హౌస్ అయితే ఎక్కడ కూడా క్రాక్స్ కానీ డ్యామేజ్ కానీ లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అయితే మరి 1 BHK ఎలా ఉందని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదైతే మనం మెయిన్ డోర్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి సింహద్వారము. సింహద్వారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ ఎంట్రన్స్లో ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి నార్త్ సైడ్ నార్త్ ఫేసింగ్లో సింహద్వారం అయితే దీనికైతే పెట్టడం అయితే జరిగింది. సింహద్వారం నుంచి లోపలికి వచ్చి చూస్తే ఇది వచ్చేసి మరి హాలు 4 మూలలు స్క్వేర్లో ఉన్నది. మరి సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే కూడా మీకు టీవీ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కిచెన్ చూస్తున్నామో కిచెన్లో కూడా మనకు 100% వాస్తు ప్రకారము ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే బేస్ చేసుకొని మరి పూజ గది కూడా మీకు సపరేట్గా అయితే దానికి పూజ గది కూడా సపరేట్గా డిజైన్ చేశారు. మీరు ఒకవేళ ఫ్యూచర్లో మరి ఫర్నిచర్ వర్క్ కానీ కబోర్డ్ వర్క్ అని చేసుకుంటే పూజ గది కూడా సపరేట్గా మీరు డోర్ అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే దీనికి ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఏదైతే చూస్తున్నామో కింద ఫ్లోరింగ్ విషయంలో మరి ఓనర్స్ ఉండడానికి చాలా మంచిగా దీనికి రెనోవేషన్ అయితే దీనికి చేసుకోవడం అయితే జరిగింది. ఫ్లోరింగ్ విషయంలో, ఫాల్ సీలింగ్ విషయంలో కానీ మరి పెయింట్ విషయంలో కానీ ఓనర్స్ దగ్గరుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదైతే లెఫ్ట్ సైడ్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే మరి ప్లేస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఇందులో మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి ఎక్స్ట్రా సామాను కానీ ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటే కూడా మీకు వాష్రూమ్ పైన పెట్టుకోవడానికి మరి ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి కూడా దీనికి ప్లానింగ్ చేసి మరి అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టు మనకు ఎక్సలెంట్గా అయితే మరి ఫస్ట్ ఫ్లోర్ అలాగే ఇది అలాగే మనకు పైన ఒకసారి సెకండ్ ఫ్లోర్లో అయితే ఎలా ఉందనేది ఒకసారి సింగిల్ రూమ్లో ఎలా ఉంది అనేది కూడా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మరి సెకండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్స్ అయితే 2 అయితే ఇచ్చారు. సింగిల్ రూమ్లో దీనిలో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇచ్చారు. పక్కన ఏదైతే సింగిల్ రూమ్ ఉందో పక్కన అయితే మనకు బయట సైడ్ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా చాలా స్పేసెస్గా ఉంది. మనకు హాలు కమ్ కిచెన్ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకుంటే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కాబట్టి మీరు రెంటల్ పర్పస్లో దీనికి కూడా ఇవ్వడానికి మనకు రెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాగే పక్కన కూడా ఒక సింగిల్ రూమ్ ఉంది, దానికి పక్కన కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో అలాగే ఒకసారి పైకి వెళ్ళి అయితే ఈ నియర్ బైలో డెవలప్మెంట్స్ కానీ ప్రైజ్ విషయాలు కూడా ఒకసారి మరి బిల్డింగ్ ఏజ్ కూడా ఒకసారి పైకి వెళ్ళి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మరి సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు.
ఇది ఒకటి సింగిల్ వాష్రూమ్, ఇది ఈ సింగిల్ రూమ్కి అయితే ఇది వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనం ఏదైతే చూస్తున్నామో చుట్టూ సరౌండింగ్ కాలనీ అయితే టోటల్గా డెవలప్ అయిపోయిన కాలనీలు ఇవి ఆల్మోస్ట్గా ఒక 10 నుంచి 20 ఇయర్స్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్న పీపుల్స్ ఉన్నారు. ఏదైతే మనం చూస్తున్నామో 60 ఫీట్ల రోడ్డుకు కమర్షియల్ ప్రాపర్టీ G+2 బిల్డింగు. కింద వచ్చేసి మరొక షట్టర్ ఇచ్చారు, 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHKతో పాటు మనకు అటాచ్డ్ వాష్రూమ్, సెకండ్ ఫ్లోర్లో అయితే 2 సపరేట్ రూమ్లు అయితే ఇచ్చారు. ఒక రూమ్లో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్, ఒక రూమ్లో అయితే మరి కామన్ వాష్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది. దీనికి టోటల్గా 20 నుంచి 25,000 రెంట్ వస్తుంది. డైమెన్షన్ చూస్తే 20 x 25 60 గజాలు, మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ నుంచి చూసుకుంటే మాత్రం 3 కిలోమీటర్స్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే 6 కిలోమీటర్ దూరము. ప్రైస్ వచ్చేసి మరి 60 లక్షలతో ప్రైస్ కోడ్ చేస్తున్నారు, 65 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. మరి ప్రాపర్టీ వచ్చేసి మనకు 60 గజాలలో రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇది. దీనిపైన మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్, మళ్ళీ అలాగే ఓపెన్ ప్లాట్స్, మీరు అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి కాల్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.